ఇది నమ్ము వాక్య ధ్యానాంశము నిమిత్తము యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యజనుల వలె ఉండకుడి అని 3 విషయాలు హెచ్చరించారు. అదేవిధంగా పౌలు గారు సంఘానికి అన్యజనుల వలె ఉండకుడి అని 2 విషయాలు హెచ్చరించాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన 3 విషయాలు, పౌలు గారు చెప్పిన 2 విషయాలు, 5 విషయాలు అన్యజనుల వలె ఉండకుడి అనే మాట మనం ధ్యానం చేద్దాం. ఆ దేవుని ప్రజలారా, ఈ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరత ఏమిటంటే, మనమందరము కూడా లోకము నుండి వేరు చేయబడ్డాము. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, క్రీస్తునకు బెలియాలుతో ఏమి పొందిక అని మనం చూస్తాం. ఇప్పుడు యేసుని నమ్మిన మనము ఒకరి వలె అంటే అన్యజనుల వలె మనం ఉండకూడదు. ఏ విషయాల్లో అన్యజనుల వలె మనం ఉండకూడదు అనే మాట మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా అన్యజనుల వలె చింతించకూడదు, అన్యజనుల వలె ఆలోచించకూడదు, అన్యజనుల వలె హృదయ భారము పెట్టుకోకూడదు. ఆ దేవుని ప్రజలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు 31 నుండి 34 వచనాల్లో ఆయన చెప్తున్న మాట మనం గమనిద్దాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈనాటికి కీడు ఆనాటికి చాలు. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. చదవబడిన లేఖనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన ఈ మాట చెప్తున్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఆలోచన చేయవద్దు. ఎందుకు అంటే, ఈ ఆలోచనలు క్రీస్తును నమ్ముకున్న వారికి పెద్దగా ఉండవు, కానీ అన్ని జనులకు ఉంటాయి. బాగా సంపాదించాలా, బాగా తినాలా, బాగా ధరించాలా, బాగా మేము బాగా ఉండాలా అనేది వారికి ఉంటుంది. దానికోసం వారు స్వతహాగా ప్రయాసపడతారు. అయితే క్రీస్తుని నమ్మిన తరువాత క్రైస్తవుడు ఈ ఆలోచన కలిగి ఉంటే వాడు అన్యజనుడు. అందుకని యేసయ్య అంటాడు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారణ చేస్తారు. చింత చేయవద్దు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని నీ శరీరము కోసము నువ్వెప్పుడైతే చింతిస్తావో, నీవు అన్యజనుని వరే క్రీస్తుని ఎరుగని లోకస్తునికి ఏమాత్రము తీసిపోకుండా ఉంటావు. ఎందుకు ఆయన ఈ మాట అంటాడంటే, మీకు ఏం కావాలో అనేది నీ పరలోకపు తండ్రికి బాగా తెలుసు. ఏ సమయాన నీకు ఏది ఇవ్వాలో పరలోకపు తండ్రికి తెలుసు. ఒకవేళ నీవు తిన్నుట గురించి, త్రాగుట గురించి, ధరించుట గురించి చింత చేస్తున్నావంటే నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యమును నువ్వు కించపరిచినట్లయితే, నీ దేవుడు వాటిని నీకు దయచేయడు అన్నట్లుగా నువ్వు ప్రవర్తించినట్లే, నీ దేవుని మీద విశ్వాసం లేకుండా అవిశ్వాసిగా నువ్వు ఆలోచించినట్లే. అందుకనే ఈ 3 విషయాల్లో మనం ఎప్పుడైతే చింత చేస్తామో మనము అల్ప విశ్వాసులుగా మార్చబడతాం. ఎందుకు? అదే మాట లూకాసు వార్త 12వ అధ్యాయము 29వ వచనం గమనిద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనంలో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. చూడండి, అనుమానము కలిగి ఉండకుడి అంటున్నాడు. అనుమానం ఏంటి? అనుమానము ఈ తినడానికి ఈ నెలకు సంబంధించిన ఆహార సామాగ్రి సరుకులు వస్తాయా లేదా, పని చేయగలనా లేదా, నేను ఉండడానికి, నేను ధరించుకోవడానికి రానున్న దినాల్లో నేను బ్రతుకుతానా లేదా, మీ ఆర్థిక పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మీ జీవనం ముందుకు పోతుందా లేదా అని అనుమానం ఉంటుంది. కొన్నిసార్లు ఏ విధంగా నాకు దేవుడు సహాయం చేస్తాడని అనుమానం ఉంటుంది. అయితే ఈ అనుమానం అనేది ఎవరికి ఉంటుందంటే లోకస్తునికి, అన్యజనులకు ఉంటుంది. నిజమైన దేవుని ఎరిగిన వాడు, మనకు అనుదిన ఆహారం ఇచ్చే దేవుడు ఉన్నాడు అనే ఆలోచన లేకపోతే అన్యజనులకు మనకు పెద్ద తేడా ఉండదు. ఆ దేవుని ప్రజలారా, ఇప్పుడు నువ్వు అనుమానపడుతున్నావంటే నువ్వు ఎవరు తెలుసా? అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. నేడుండి
రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, చూడండి, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. చాలు. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆ చింత పెట్టుకొని ఉంటావో నీవు అల్ప విశ్వాసివి, నువ్వు అవిశ్వాసివి, నీవు దేవుని కుమారుడు కుమార్తెగా ఆలోచన చేయడం లేదు, నీ ఆలోచన శక్తి అంతా కూడా మార్చివేయబడింది. ఆ దేవుని ప్రజలారా, లోకములో ఒక ధనవంతులు ఉంటారు. ధనవంతుని పిల్లలు ఎప్పుడూ కూడా వారికి రేపు భవిష్యత్తులో మేము ఏం తింటాము, ఏం ధరించుకుంటాము, ఏ విధంగా మేము ఉంటాము, మా భవిష్యత్తు ఎలాగుంటుందనే ఆలోచన ఉండదు. ఎందుకంటే తమ తండ్రికి కలిగిన ఆస్తిని బట్టి ఏ కుదువ మాకు ఉండదు అనే వారికి ఆ ధైర్యం ఉంటుంది, వారికి ఏ చింత ఉండదు. ఇప్పుడు పరలోకపు తండ్రి క్రీస్తు మహిమైశ్వర్యం చెప్పున మీ ప్రతి అవసరతలు తీరుస్తానంటాడు. అంటే మన పరలోకపు తండ్రి మహిమైశ్వర్యం కలిగిన వాడు. ఆయన అంటాడు, భూమి నాదే, ఆకాశము నాదే, భూమి కింద ఉన్న సమస్తము నాదే, నీకు ఏదైనా నేను ఇవ్వాలనుకుంటే నాకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే మనం అపనమ్మకము పెట్టుకుంటే, దేవుణ్ణి పక్కన పెట్టి చింత పెట్టుకుంటే, మనము అనుమానము కలిగి ఉంటే అల్ప విశ్వాసులమైపోతాం. చివరికి దేవుని దగ్గర నుండి ఏమి కూడా మనం పొందుకోలేం. అక్కడ కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలలో సంచరించే సమయంలో యేసయ్య మీద కొంతమంది అవిశ్వాసం కలిగి ఉంటారు. ఎవరంటే కొంతమంది అక్కడ లోకల్లో ఉన్న యేసయ్య పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్నవారు ఆయన నమ్మరు. స్వజనుల మధ్యలో ఎప్పటికి కూడా ఏ వ్యక్తి కూడా ఘనత ఉండదు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన వారి మధ్యలో అనేక కార్యములు చెయ్యలేకపోయాను, చెయ్యకుండానని ఉంటుంది. అంటే మనలో చింత వచ్చిందంటే దేవుని మీద అల్ప విశ్వాసం వచ్చినట్లే, విశ్వాసం లేనట్టే. అందుకనే 27వ వచనంలో అంటాడు, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుంటాడు. చింత చేస్తే ఏమి రాదు. దేవుని మీద ఆధారపడితే ఏదైనా దేవుడు దయచేస్తాడు. అరణ్యములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి వారికి ఆహారముకు కానీ నీళ్ళకు కానీ ఏది కూడా ఆయన కొరత చేయలేదంట. ఆ మాటలన్నీ కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 18 నుండి 31 వచనాలలో మనం చూడవచ్చు. ఏ విధంగా దేవుడు వారికి ఆహారం దయచేశాడు, మన్నానిచ్చాడు, పూరెళ్ళనిచ్చాడు, మాంసాన్నిచ్చాడు, బండ నుండి సమృద్ధి అయిన నీళ్ళు ఇచ్చాడు. ఇంకా వారు వేసుకున్న వస్త్రాలు పాతగిల్లలేదంట, సమృద్ధి చేత నడిపించాడు. అయితే మనలో ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందో దేవుని దగ్గర ఉండే మనం ఏం పొందుకోలేం. మనం అవిశ్వాసంగా దేవుని దగ్గర మనం ఉంటే అన్యజనుల వలె మనం తీర్చబడతాం. చూడండి, అందుకే నేను అంటాడు, ఏమి తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, లోక సంబంధమైన జీవన విధానము కోసము మీరు ఎప్పుడైతే చింత చేస్తారో అన్యజనులకు మీకు ఏం తేడా ఉండదు అంటున్నాడు. అందుకనే నా దేవుని ప్రజలారా, కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనములో ఏమని ఉంటుందంటే, చదువుదాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు. ఆమేన్, హల్లెలూయా. నీ భారము చింత ఏమైనదో అది అంతా కూడా ఆయన మీద వేసేయి. అయ్యా, నువ్వే ఏమైనా చేయి, నిన్నే నమ్ముకున్నాను, నువ్వు మాత్రమే చేయగలవు, లోకములో ఏ మనిషిని నేను నమ్ముకోలేదు. మా పరలోకపు తండ్రి మాకు సమస్తము దయచేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడని పరిపూర్ణమైన విశ్వాసం ఆయన మీద ఉండి నీతిగా నువ్వు బ్రతుకుతే ఆయన నిన్ను ఎన్నడూ కూడా కదలనీయడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తట్టిల్లావు, నువ్వు పడిపోవు, నీ కుటుంబం పడిపోదు, ఎవరి చేతిలో నువ్వు చిక్కావు. ఖచ్చితంగా దేవుడు నీకు సర్వ సమృద్ధి దయచేసి నిన్ను నిలబెట్టి స్థిరపరచగలడు. ఆమేన్. విశ్వాసములు ఏమాత్రం పడిపోకండి. చింత పెట్టుకొని దేవుని నుండి దూరం అవ్వద్దు. చింత పెట్టుకొని అవిశ్వాసుల్లాగా అన్యజనులుగా మారిపోకూడదు. చింత నీలో ఉంటే నువ్వు అన్యజనులాగా ప్రవర్తిస్తున్నట్లే. దేవుని ప్రజలారా, అందుకనే మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన మనలను కాపాడుతాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం గమనిద్దాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. మీలో ఎవరికన్నా ఒక చింత ఉందంటే మీ భవిష్యత్తు కోసం, పిల్లల కోసం, రాబోయే దినాల్లో నా ఆర్థిక పరిస్థితి ఎట్లుంటాయో, నేను పని చేయగలనా లేదా ఏంటి అనే ఒక చింత ఉంటే ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి ఆలోచన చేస్తున్నాడు, అదే పనిలో ఉన్నాడు ఆయన.
మిమ్మల్ని లక్ష్యము చేస్తున్నాడు. మీరు ఎక్కువగా దేవుని విడిచిపెట్టి చింతిస్తే అన్యజనులలాగా వారు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నారో విశ్వాసం లేకోకుండా మీరు కూడా అలాగే ఉంటారు. కాబట్టి మొట్టమొదటి హెచ్చరిక, అన్యజనులు చింతించినట్లు చింతించకండి. హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం దొరుకుతుంది? భూమి ఆకాశాలు సృజించిన దేవుని వల్ల మాత్రమే. ఆమేన్. మనుషుల వైపు చూడవద్దు. మనుషుల సహాయం చేస్తానంటారు, చివరికి చేతులు ఎత్తేస్తారు. మనుషులు సహాయం చేసినా కానీ మరి ఒక దినాన వారు మన దగ్గర నుండి మరలా సహాయాన్ని కోరుకుంటారు తిరిగి. అంటే స్వార్థం లేకుండా ప్రేమించేవారు ఎవరు ఉంటారు? స్వార్థం లేకుండా సహాయం చేసేవారు ఎవరు ఉంటారు? నీ నుండి రానున్న దినాల్లో ఏదో ఆశించే సహాయం చేసే వాళ్ళే చాలా మంది ఈ లోకంలో. అందుకనే మన దేవుడు మన పరిస్థితులు అన్నీ ఎరిగిన వాడు కాబట్టి ఏ దాని గురించి చింతపడవద్దు. పిల్లలు మారుతారు, చెడు అలవాట్ల నుండి విడిపించబడతారు, రక్షణ పొందుతారు, నువ్వు గృహాన్ని పొందుకుంటావు, నువ్వు వెహికల్స్ పొందుకుంటావు, నీ పంటలో మంచి ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు, నీ గర్భాన్ని ముడతాడు, కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు, వివాహ సంబంధాలు తీసుకొని వస్తాడు. ఇవన్నీ కూడా ఆయన చింత చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తుంటే మీరెందుకు అన్యజనుల్లాగా చింతిస్తారు? అన్యజనులకు ఎలాంటి హోప్ ఉండదు, నిరీక్షణ ఉండదు. వారికి దేవుడు ఉన్నాడు, ఆయన సహాయం చేయగలిగేవాడు, సర్వము సాధ్యమే ఆయనకు, సర్వశక్తి గల దేవుడు అనే జ్ఞానం వారికి ఉండదు, ఆలోచన వారికి ఉండదు. అన్నీ తెలిసినా కూడా మీరు చింతిస్తున్నారంటే మీరు అన్యజనులకు ఏ మాత్రము తగ్గిపోరు. నా దేవుని ప్రజలారా, ఈ దినాన మీ చింత కూడా ఆయన మీద వేసి, అయ్యా నీవే ఏమైనా చేయి, నీవు నిశ్చయంగా మాకోసం మంచి ఈవులను ఇస్తావని మేము ఎరిగి ఉన్నాము. కాబట్టి నీ సమయంలో మాకేది కావాలో సమస్తాన్ని నాకు దయచేయి. నువ్వు చూసుకుంటావు, నువ్వు పోషిస్తావు. ఆకాశ పక్షులను నువ్వు పోషిస్తున్నావు, సముద్రంలో జలచరాశులను పోషిస్తున్నావు. సింహపు పిల్లలైనా లేమి కలగవి ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లలు ఆకలి కొరను సెలవిచ్చినావు. ఎంతోమంది భక్తులను పోషించినావు, కరువులో సైతము నీ భక్తులను నువ్వు పోషించావు. ఎక్కడ వారు ఇరుక్కున్నా కానీ ఆ ప్రదేశంలో విడుదల దయచేసావు. కాబట్టి నేను చింతించను, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఆమేన్. ఈ దినాన మీ చింత అంతా తీసివేయండి, ఫ్రీగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. దేవుడు మీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో హృదయంలో భారము చింత ఉన్నంత వరకు ఆయన ఏం చేయలేడు. అది ఉన్నంత వరకు నువ్వు అన్యజనుల్లా ఆలోచించినవే, అంటే దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించని వాడవు. ఆయన మీద పూర్తిగా అనుకుంటే ఆయన ఏమైనా చేయగలడు. రెండవ విషయము, అన్యజనుల వలె మనము మాట్లాడకూడదు, పలుకకూడదు, ఉచ్చరించకూడదు. అన్యజనుల వలె మనము మాట్లాడకూడదు, అనకూడదు, ఉచ్చరించకూడదు. అది ప్రార్థనలో కావచ్చు, లోకంలో కావచ్చు. చూద్దాం ఆ మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7 నుండి 15 వచనాలు అది ఉంటుంది. ప్రస్తుతానికి 2 వచనాలు చాలు, 7, 8 వచనాలు చదువుదాం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మరి ఒకసారి యేసయ్య హెచ్చరిస్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. వ్యర్థమైన మాటలు ప్రార్థనలో మనము వచించకూడదు. అన్యజనులు ఏం చేస్తుంటారు? పదే 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 యాంత్రికంగా మాటలు మాట్లాడుతూనే ఉంటారు. వారి గురి ఒకటే, వారు మొక్కుకున్నది ఏదో అది తీరేదానా జపిస్తూ ఉంటారు. చూసాను నేను చాలా చోట్ల. మనము కూడా అదే ఉదాహరణ చెబుతున్నాడు యేసయ్య. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనులు ఏదైతే వ్యర్థమైన మాటలు వచిస్తారో అది వచింపవద్దు. ఎందుకు? వారు విస్తరించి మాట్లాడు వలన తమ మనవి వినబడునని తలంచుచున్నారు. అంటే పదే 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 మన హృదయంలో ఉన్న భారం అంతా కూడా దేవుని దగ్గర చెప్పి 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 వ్యర్థంగా చెప్తే దేవుడు కనికరించి వారు అనుకునేది దయచేస్తాడేమో అన్నట్లుగా కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. అర్థమైందా? అడిగిందే 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 అడిగింది, మనసు ఎక్కడో, మాటలు మాత్రం దేవుని మీద.
ముందు విశ్వాసం ఉండదు, కానీ మొక్కుబళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది చేయాలి, ఇది జరిగించాలా. మనము ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు వచించవద్దు అంటున్నాడు. కింద ఏమంటాడంటే, మీరు వారి వల్ల ఉండకుడి, మీకు ఏది కావాలో మీ తండ్రిని అడగకముందే ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. చెవులో శంకు ఊదినట్లు చెప్పాకండి మాటికి దేవునికి. ఆయనకు తెలుసు నీకేం కావాలో. ఆయన సమయము కోసము వెయిట్ చేయండి. మీరు అడగకముందే తెలుసు. మీరు మాటికి ఆయన సతాయించకండి. చెవిటోనికి ఒకసారి చెప్తే అర్థం కాదు కదా, వినపడదు కదా, ఎన్నిసార్లు చెప్పాలో. ఈ చెవిటంతో ఈ బండ చెవు వినపడుతూ అరిచి గొంతు పోతుంది అంటారు. అర్థమైందా? కొంతమంది ప్రార్థనలు కూడా వ్యర్థమైన మాటలు వల్లిస్తున్నారంట దేవుని సన్నిధిలో. ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఏమైనదో అది దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా అడగాల తప్ప మాటికి దేవుని నామను వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని ప్రజలారా, ఒక ప్రార్థన అనేది యాంత్రికంగా కానీ అజ్ఞానంగా కానీ ఎప్పుడు కూడా మనం చేయకూడదు. దీనికి కూడా నేను ఉదాహరణ చెప్తా. అన్యజనుల వలె ఎందుకు పదే మాటలు వచించకూడదంటే, ఆ దినాలలో ప్రజలు రెండు తలంపుల మధ్య ఉన్నారు. బయలు నా దేవుడు, లేదంటే యెహోవా నా దేవుడు. అర్థం కాని పరిస్థితి. అయితే బయలు ప్రవక్తలను పోషించేది స్వయాన యెజబెలు, రాజు భార్య. వారిని పెంచి పోషిస్తూ ఉంది. వారు బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. జీవము కలిగిన దేవుని ప్రవక్త, యెహోవా ప్రవక్త ఒక ఏలియా మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు మెజారిటీ ఎవరికి ఉంటుందంటారు? యెజబెలు యొక్క బయలు ప్రవక్తలకే మెజారిటీ బాగా. ఎందుకు? రాణి స్వయాన వారికి పోషించి ప్రోత్సహిస్తూ ఉంది. వారికి కావలసిన సమస్తమును చూసుకుంటూ ఉంది. వారు ఏం చెప్పినా కానీ ప్రజలు వినాలి. ఇంకా వారు అనుకున్నారు బయలునే నిజమైన దేవుడేమోలే, వాళ్ళే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారని. అయితే జీవము కలిగిన దేవుని ప్రవక్త అయిన ఏలియా రోషము కలిగిన వాడు. ఆయన ప్రజలతో ఒక మాట అంటున్నారు, మీరు ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య మీరు సతమతం అవుతారు, రెండు తలంపుల మధ్య మీరు ఎన్నాళ్ళు ఇరుకున పడి ఉంటారు. ఒక మాట మనం తెలుసుకుందాం. బయలు నా దేవుడు, యెహోవా నా దేవుడు అనే విషయము మీరు తెలుసుకుందాము అని బయలు ప్రవక్తలను 450 మంది ప్రవక్తలను, అషేరాదేవి ప్రవక్తలను 400 మందిని, ప్రజలను అందరినీ కూడా కర్మేలు పర్వతం మీదకి తీసుకొని రండి. అక్కడ మనం అందరము కూడా ఒక కందకము తవ్వి ఆ కందకం నిండా నీళ్లు వేసి ఆ నీళ్ల పైన కట్టెలు ఉంచి కట్టెల మీద మాంసము బాగా తునకలుగా చేసి పెడదాం. ఏ దేవుని నామమునైతే ప్రార్థన చేస్తామో ఆ దేవుడు వచ్చి అగ్నిలో నుండి ఆ యొక్క మాంసముని, కట్టెలను, కందకమును, బుక్కిని ఎవరైతే అర్ప చేస్తారో వాడే నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు ప్రజలందరికీ కూడా ఇది బాగా ఉంది. సరే అలాగే చేద్దామని అందరూ కూడా అక్కడ గుమికూడారు. ఆ విధంగా బయలు ప్రవక్తలు వచ్చారు, అషేరాదేవి ప్రవక్తలు వచ్చారు. ప్రజలందరూ కూడా ఒకవైపున, ఏలియా ప్రవక్త మాత్రం ఒక్కవైపు ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం మాత్రం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చు వాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. చాలు. వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని ఆ పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ ఒక మాట లేదు, ఒక ప్రత్యుత్తరము లేదు. ఇంకా వాళ్ళకు కోపం వచ్చి ఆ బలిపీఠం యొద్ద గంతులు వేయ మొదలు పెట్టారంట. చూడండి, ఎప్పుడైతే వారి ప్రార్థనలకు జవాబు రాలేదో వారు ఉదయం మొదలుగున మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. బయలా మా ప్రార్థన విను, బయలా మా ప్రార్థన విను, బయలా మా ప్రార్థన విను అంటున్నారే కానీ వీరి ప్రార్థన అంతా చెవులో శంకు ఊదినట్లే ఉంది. ఒక్క మాట లేదు, ప్రత్యుత్తరం లేదు, బయలు పలికేవారు మాటలు లేదు. అయితే వారు ఇంకా ఏం చేసేది కాక చూద్దాం, ఇంకొంచెం గట్టిగా కేకలేస్తే ఏమన్నా ఈ బయలు స్పందిస్తారేమో అని వారు ఇంకా కేకలు వేయడం మొదలు పెట్టారు. కేకలు వేయడం మొదలు పెడుతూ 28వ వచనంలో
వారు మరి గట్టిగా కేకలు వేస్తున్నారంట. రక్తము కారు మట్టుకు మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటనను చేయుచూ వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. వారు గట్టిగా కేకలు వేస్తున్నారు, గట్టిగా ప్రకటన చేస్తూ ఉన్నారు. ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేడు. శరీరాలను కత్తులతో కోసుకుంటున్నారు. ఒక్కరు కూడా స్పందించేవారు లేరు. ఎందుకు? అన్యజనుల వలె వ్యర్థముగా మీరు పలుకవద్దు. ఏమనుంది? అన్యజనుల వలె వ్యర్థముగా ప్రార్థన చేసేటప్పుడు మాటలు వచించవద్దని చెప్తున్నాడంటే, మనము ఎప్పుడైతే మాటికి ఈ విధంగా వ్యర్థముగా మాటలు దేవుని నామం ఉచ్చరిస్తుంటామో అప్పుడు ఏం చేసినట్లు తెలుసా? బయలు ప్రవక్త కోసము ఈ జనులు ఏ విధంగా అయితే కేకలు పెట్టి ప్రకటన చేస్తున్నా కానీ వాడు వినలేదో, మన దేవుడు కూడా జీవము కలిగిన వాడు కాదు, ఆయన మాటలు ప్రార్థన వినే దేవుడు కాదు అన్నట్లు అవిశ్వాసముతో మాటికి ఆయనను నిద్ర మేల్కోవడమేమో, ఆయన పరధ్యానములో ఉన్నాడు, ఆయనను లేపుదామని మనము ప్రయత్నించినట్లు అవుతుంది. మీకు ఏది కావాలో అది ముందే ఆయనకు తెలుసు. మాటికి వ్యర్థంగా మీరు మాటలు పలకవద్దు. అక్కడ ఏలియా అంటాడు, రే మీరు ఇంకా కొంచెం గట్టిగా చేయండి రా, వాడు నిద్రపోతున్నాడేమో, వాడు ప్రయాణం చేస్తున్నాడేమో, బహుశా వాడు పరధ్యానములో ఉన్నాడేమో, ఇంకా గట్టిగా కేకలు వేసి ప్రకటన చేయండి అంటాడు. అంటే జీవము లేని కొంతమంది దేవులని పిలువబడే వారికి ఎంత మొక్కుబడి చేసినా, ఎంత రక్తము కారునంతగా ప్రార్థించినా, కేకలు వేసినా, గంతులు వేసినా చలనం ఉండదు. చలనమున రాత్రి మనం చదివాం కదా, వారి దేవతలు, వారి యొక్క విగ్రహములు కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి తాకి దీవించి స్వస్థపరచవు. అలాంటి వాడిని నేను కాదు. ఒకవేళ నువ్వు వ్యర్థమైన విగ్రహములకు ఆ విధంగా చేస్తే, నువ్వు మాటికి పలుకుతే అవి కనికరిస్తాయేమో అని అవిశ్వాసంతో పలుకుతాయేమో, కానీ నేను జీవము కలిగిన దేవుడవు. నోటికి నీ మాట రాకముందే నాకు తెలుసు, నీకేది కావాలో నాకు తెలుసు. కాబట్టి నీ ప్రార్థన వ్యర్థమైన మాటలు నువ్వు ఏమాత్రం వచించవద్దు. నువ్వు చేసే ప్రార్థన విశ్వాస సహితమైనది. ఒక్కసారి చేసినా కానీ అది నా దృష్టికి యోగ్యముగా అంగీకారంగా ఉన్నట్లయితే తగిన సమయంలో నేను నీకు దయచేస్తాను. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే జీవము కలిగిన దేవుని యొక్క నామములో నిలబడిన ఏలియా చేసిన ప్రార్థన కేవలం ఒకటే ఒక మాట. ఏమని చేశాడు? 37వ వచనం చదువుదాం. 37వ వచనం గమనిద్దాం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా, ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము, నా ప్రార్థన అంగీకరించుము. ఆమేన్. హల్లెలూయా. ఏలియా గారు ఎంతసేపు చేసింటాడు ఈ ప్రార్థన? ఒక 30 సెకండ్లు చాలు. మనం చదివింది ఎంతసేపు? ఇది 30 సెకండ్లే. ఏమంటున్నాడు? నీవే యెహోవావైన నీవే నిజమైన దేవుడని, నీవు వారి హృదయములు నీ వైపు త్రిప్పుకోగలవని నేటి దినాన ఈ జనులు గ్రహించున్నట్లుగా నా ప్రార్థన ఆలకించుము. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? దేవుడు ఆలకించాడు. ఏ విధంగా ఆలకించాడు? ఆకాశం నుండి దహించు అగ్ని బలిపీఠం మీద నుంచి దిగి ఆ యొక్క శరీరం, ఆ పశువు యొక్క మాంసాన్ని కాల్చివేసి, కట్టెలను కాల్చివేసి, కందకమును కాల్చివేసి, లోపల ఉన్న బుక్కిని ఆరిపోయేనంతగా దహించు అగ్ని దిగి వచ్చింది. ఎప్పుడు తెలుసా? ఒక స్వీట్ అండ్ షార్ట్ ప్రేయర్. కేవలం ఒక చిన్న ప్రార్థన. ఉదయము మొదలుకొని అస్తమయము నైవేద్యము సమర్పించే సమయము వరకు 450 మంది బయలు ప్రవక్తలు, ప్రజలు ఎంతగా తమ శరీరాలని వారు కత్తులతో పొడుచుకొని రక్తము కారునంతగా వారు కేకలు వేసినా, వారు ప్రకటన చేసినా, వారు ఎంతగా ప్రార్థించినా కూడా పలకన ఆ యొక్క దేవతలు, జీవము కలిగిన దేవుని ప్రవక్త ఒక 20 సెకండ్లలో చేసిన ప్రార్థనకి అగ్ని దిగి వచ్చినది. హల్లెలూయా.
ప్రజలంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 39వ వచనం చదువుదాం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడని కేకలు వేసి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు ఏలియా గారు? యెహోవాయైన నీవే దేవుడని ప్రజలు గ్రహించున్నట్లుగా దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ చిన్న ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమైనది. అగ్ని దిగి వచ్చింది. మరుసటి వచనములోనే 39వ వచనములే యెహోవాయే దేవుడని ప్రజలు కేకలు వేశారు. ఆమేన్, హల్లెలూయా. అన్య జనులలాగా నా దేవుడు చెబుతాడు అన్నట్లుగా, నా దేవుడు నన్ను చూడలేదన్నట్లుగా మాటి మాటికి నీ సోది దేవుని దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న పాపాలు, ఆత్మకు ఆటంకాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా తీసివేసుకొని నీతిమంతునిగా, యథార్థవంతునిగా, నిందారహితునిగా దేవుని దగ్గర నువ్వు మొర్ర పెడితే ఒక చిన్న ప్రార్థన గొప్ప ఉజ్జీవాన్ని రగిలించగలదు. ఆమేన్. నీ పరిస్థితులను మార్చగలదు. చిన్న ప్రార్థనే దేశంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ యొక్క బయలు ప్రవక్తలను, అషేరాదేవి ప్రవక్తలను, ప్రజలను ఎన్నో సంవత్సరాలు కొలది వారు తప్పుద్రోవ పట్టిస్తూ బలుల వైపు, విగ్రహారాధన వైపు త్రిప్పిన ఆ యొక్క ప్రవక్తలను ఏలే చెబుతున్నాడు, వీరిలో ఒక్కరు కూడా తప్పించిపోకుండా వీరిని పట్టుకోండి అని చెప్పి వారి నరికి హతము చేసి దేవుని రాజ్యమును అక్కడ స్థాపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఈ కార్యము జరిగింది? ప్రార్థనలో వ్యర్థమైన ఉచ్చారణ చేయలేదు అన్ని జనుల్లాగా. అన్ని జనులను బయలు ప్రవక్తలలాగా మాటి మాటికి బయలు మా ప్రార్థన వినని, యెహోవా నా ప్రార్థన విను, యెహోవా నా ప్రార్థన విను, యెహోవా నా ప్రార్థన విను. నేనేమో పందెము పెట్టానయ్యా, ఇప్పుడు నేను ఓడిపోతానేమో, నీవే ఏదో కార్యం జరిగించాలి, వీరందరూ నన్ను చంపుతారేమో అని అవిశ్వాసపు మాటలు మాట్లాడలేదు. యెహోవా అయిన నీవే నిజమైన దేవుడని నేటి దినమున ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా, వారి హృదయంలో నీ వైపు త్రిప్పబడినట్లుగా నా ప్రార్థన అంగీకరించనా కానీ అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చింది. ఆమేన్. నీ జీవితంలో నీ బలిపీఠం మీదకి అగ్ని దిగి రావాలంటే ఒక షార్ట్ అండ్ స్వీట్ ప్రేయర్, ఒక చిన్న ప్రార్థన చాలు. అది నిజముగా అది అగ్ని దిగి వచ్చినట్లుగా నీ మనస్సును, నీ బలిపీఠాన్ని సరి చేసుకుంటేనే అగ్ని దిగి రాగలదు. బలిపీఠంలోని రాళ్ళన్నీ ఎక్కడో పడివేయబడినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని దిగి రాదు. వారు బయలు ప్రవక్తలు బలిపీఠం కట్టారు, కానీ ఈయన దేవుని నామమును బట్టి బలిపీఠమును చక్కబరిచిన తరువాత ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో అప్పుడు అగ్ని దిగి వచ్చింది. నీ జీవితంలో ఒక చిన్న ప్రార్థన ఒక గొప్ప ప్రభావితం చేయాలంటే, గొప్ప కార్యము జరిగించాలంటే గంటల తరబడి నువ్వు దేవుని సన్నిధిలో పోరాడాల్సిన అవసరం లేదు. నీ హృదయం మారిన వెంటనే దేవుని అగ్ని నీ బలిపీఠం అనే నీ హృదయం మీదకి దిగి వచ్చినప్పుడు నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. యాకోబు రాత్రంతా దేవునితో పనుగలాడాడు, రాత్రంతా దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు. అయితే ఆశీర్వాదాన్ని ఎప్పుడు పొందుకున్నాడంటే తన హృదయం అనే బలిపీఠాన్ని సరి చేసుకున్నాడు. నీ పేరు ఏమని చెప్పినప్పుడు నా పేరు యాకోబు అని యథార్థముగా ఒప్పుకున్నప్పుడు ఇక మీదట నీ పేరు యాకోబు అనడు, నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని మీ మీదకి దిగి రావాలంటే ప్రార్థనలో వ్యర్థమైన వచనాలు వద్దు. యేసు నామం ఉచ్చరించగానే ఒక్క మాట చాలు గొప్ప కార్యాలు జరగడానికి. ఒక్క మాట చాలు నీ పరిస్థితులు మార్చబడడానికి. ఒక్క మాట చాలు స్వస్థత జరగాని. ఒక్క మాట చాలు దురాత్మలు పారిపోవడానికి. రాత్రి పగలు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క మాట యథార్థముగా బలిపీఠం సరి చేసుకుని నీతిమంతునిగా, నిందారహితునిగా ఏదైతే నువ్వు మాట్లాడుతావో యెహోవా అగ్ని దిగి వచ్చి నీ పరిస్థితులను చక్కబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. వ్యర్థమైన మాటలు వచ్చించవద్దు ప్రార్థనలో. ఆ విధంగా నువ్వు చేస్తే అన్యజనునికి నీకు తేడా ఉండదు. అన్యజనుడు వారి దేవుడు వింటాడో లేడో అనే నమ్మకం వానికి ఉండదు. కాబట్టి మాటకి వాడు చెబుతూ గుడ్డి మాటలు పలుకుతుంటాడు. అయితే రోషము కలిగిన దేవుడు, నీ దేవుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ ప్రార్థన కూడా వింటున్నాడు. కాబట్టి ఒక్కసారి చెప్పు, అది ఎంతో యథార్థముగా పరిశుద్ధమైన జీవితం కలిగి చిన్న ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణాలు పాపము, ఆటంకాలు, దేవునికి నీకు మధ్యలో పాపమని అడ్డుతెర, నీ యొక్క బలహీనతలు, నీ జీవితంలో ఏవైతే దేవునికి అయాసకరమైన కార్యాలు ఉన్నావో వాటిని బట్టి కార్యాలు జరగలేదు. అందును బట్టి దేవుడు వినడం లేదేమో, దేవుడు చెవిటాడేమో, ఉపవాసం ఉండాలేమో, గంటల తరబడి మాటికి పలకాలేమో అనుకుంటున్నావు. కాదు, నీలో బలహీనత ఉంది, సరి చేసుకో.
సరి చేసుకొని ఒక్క ప్రార్థన చేయి, దేవుని కార్యం నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో చాలా గొప్ప ప్రార్థనలు ఉన్నాయి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, పాపినైనా నన్ను కరుణించు ప్రభు అంటే నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఎబ్బేజు ప్రార్థన చేశాడు ఆశీర్వాదం కోసం, ఆశీర్వదించబడ్డాడు. నా దేవుని ప్రజలారా, నీ జీవితంలో సరి అయిన క్రమము చొప్పున ఏదైతే నువ్వు చేస్తావో అది త్వరగా నువ్వు కార్యం పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో వ్యర్థమైన ఉచ్చారణ వద్దు, వ్యర్థమైన మాటలు వచించవద్దు. దేవుని సన్నిధిలో నిందారహితులుగా నిలబడి ప్రార్థన చేస్తే తప్పకుండా కార్యం జరుగుతుంది. ఆమేన్. అందుకనే కీర్తన గ్రంథం 34:15 ఏమంటుందంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నది. ఆమేన్, ఒగ్గియున్నది, ఒగ్గుతాది కాదు. ఆయన చెవులు మీ మొరలకు ఒగ్గియున్నది, సిద్ధంగా ఉన్నది. అయితే నీ హృదయం సిద్ధంగా లేదు. వ్యర్థమైన మాటలు వద్దు, హృదయంలో ఉన్న వ్యర్థమైనవి తొలగించుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీకేది కావాలో ఆయనకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే, అన్యజనుల వలె, ఇది కూడా యేసయ్య చెప్పిన మాటనే, అన్యజనుల వలె అధికులై ఉండకోరకుడి. అన్యజనుల వలె అధికులై, చెప్పండి, అధికులై ఉండగోరకుడి. హల్లెలూయా. ఆ దినాలలో యేసుక్రీస్తు దగ్గరికి జబదయి కుమారులైన యాకోబు, యోహాను ఇద్దరు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా, మేము కోరుకున్నది యావత్తు మీరు మాకు దయచేయవలనని మేము మిమ్మల్ని వేడుకొంచున్నామంటారు. అప్పుడు యేసయ్య అంటాడు, మీరు ఏం కోరుకుంటారు, ఏం కావాలా మీకంటే, వారు అంటారు, మహిమలో నీ కుడివైపున ఒకరము ఎడవైపున ఒకరము మేము ఉండాలి అని కోరుకుంటారు. చూడండి, నీ మహిమయందు కుడివైపున ఒకరు ఉండాలా, ఎడమవైపున ఒకరు ఉండాలా అని అంటే, ఆయన అంటాడు, మీరు కుడివైపున ఎడమవైపున ఉండడం అనేది అది మనము నిర్ణయించేది కాదు, అది నా వశంలో లేదు. అది ఎవరికైతే సిద్ధపరచబడి ఉన్నదో వారికే దొరుకునని చెప్పి అంతటితో వదిలేయలే. ఆయన ఏం చెప్తాడు తెలుసా, వారిని తన యుద్ధకి పిలిచి ఈ మాటలు చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయం 42 నుండి 45 వచనాలు గమనిద్దాం. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. చాలు. చూడండి, ఇక వారిని ఇద్దరిని, యాకోబును యోహానును పిలిచి, లోకములో అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు. మీకు తెలుసు ఇదంతా కూడా. అయితే మీలో అలాగా ఉండకూడదు అంటున్నాడు. ఒకటి, అధికులుగా ఉండాలి అనేది దేవుని దృష్టికి ఇష్టమైనది కాదు. అని అంటాడు, అన్యజనులలో ఈ విధంగా ఉంటారు, అధికారులు కావాలనుకుంటారు. వాళ్ళ గొప్పోడు ఎవరు ఉంటే వాడు అధికారుడు అవుతాడు, వానికి డబ్బు కానీ వానికి అన్ని విధాలుగా గొప్పతనం ఉంటే వాడు అవుతాడు. వాడు మిగతా వారందరినీ కూడా అధికారం చలాయిస్తాడు. ఇది మీకు బాగా తెలుసు. అయితే మీరు అలాగ ఉండకూడదు. మీరు అంటే శిష్యులు. ఇది శిష్యుల వరకే పరిమితము కాదు, శిష్యులకే చెప్పాడంట, ఇంకా మనకు కాదా? మనము విశ్వాసం ఎలాగ ఉండాలంట, ఎవడైనా మీలో గొప్పవాడై ఉండకూడని వాడు మీకు పరిచారము చెయ్యువాడై ఉండవలెను. హల్లెలూయా. దీన్ని తిప్పుకుంటే, దీన్ని ఇట్లా తిప్పుతే ఏమవుతుంది? ఇప్పుడు చదివిన మాట, గొప్పవాడై ఉండకూడని వాడు మీలో పరిచారము. ఇప్పుడు పరిచారకుడు ఏమవుతాడు? హల్లెలూయా. ఎవడైతే నేను గొప్పని కావాలని ఆశ, నీకు అధికారం దాహం ఉంటే
మొట్టమొదటిగా నిన్ను మీరు తగ్గించుకొని ఫస్ట్ పరిచర్య చేయి. అసలు ఈ యొక్క అధికారాలు ఇవన్నీ వద్దురా బాబు, నేను ఎందుకురా వచ్చింది, నేను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇచ్చడానికి పరిచారము చేయించుకొనటకు రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాను. ఒకవేళ నేను అదే విధంగా గొప్పవాణిగా ఉండాలని వస్తే నేను పూజలు, నేను నా మీద పూలు చల్లించుకుంటాను, నేను నడిచే దారిలో పాత బట్టలు, ఈ మట్టలు ఇవి వేయించుకునేవాడిని కాదు, గాడిద మీద తిరిగేవాడిని కాదు. నేను వస్తూ ఉంటే పెద్ద ఒక 50 మంది బాడీ గార్డులను పెట్టుకొని తల మీద పూలు, కాళ్ళ కింద పూలు వేసుకొని వచ్చేవాడిని. ఇంకా నేను సన్మానాలు చేయించుకునేవాడిని, నా పేరున నేను గుడి కట్టించుకునేవాడిని, ఇంకా రకరకాలుగా నేను మహిమ పొందేవాడిని కాదు. ఆ విధంగా నేను రాలే, నేనే మీకు మాదిరి. ఇట్లా అయిపోయింది పరిస్థితి. యేసయ్య మనుషుల పాదాలు పట్టుకుంటే వీళ్ళకు అధికారము, గొప్పవారు గొప్పవారు అనిపించుకోవడానికి హంగామా చేస్తున్నారు చాలామంది. జాగ్రత్త, దేవునికున్న మనస్సు దీనత్వం, దేవునికున్న మనస్సు తగ్గింపు. శిష్యులను హెచ్చరించాడు, మీలో అధికులై ఉండకోరిన వాడు ఏ విధంగా ఉండాలా, పరిచారకుడై ఉండాలా. మీలో ప్రముఖుడై ఉండకోరిన వాడు అందరికీ దాసుడై ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. దాసులంటే దాసుడు అంటే ఏ పని చెప్పినా వాడు చేసేవాడై ఉండాలి. తనను తాను తగ్గించుకోవాలి, కింద కూర్చుకోవాలి. ఇంకా యజమానుడు ఏది ఆజ్ఞాపించినా ఏ సమయంలో అయినా కానీ చేసేవాడై ఉండాలి. దాసుడు అంటే దీనత్వానికి సాదృశ్యం. మీరు అధికులై ఉండకూరకుడి, అధికులై కోరేవారు ఎవరు అంటే అన్యజనులు. ఆ విధంగా మీరు ఉండవద్దు అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, సంఘంలో కావచ్చు, లోకంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన స్థానము తగ్గింపు. హెచ్చించుకుంటే తనను తాను హెచ్చించుకునేవాడు దేవుడు తగ్గిస్తాడంట. దీనత్వం కనబడాలి. విశ్వాసులలో ఏ విధంగా ఉండాలి, మిమ్మల్ని మీరు ఒకరికొకరు తగ్గించుకోండి. ఏమని చెప్పాలంట, నీవు నాకన్నా గొప్పవానివని నువ్వు చెప్పాలంట. నీకన్నా నేను పాతోని, నీకన్నా నేను ముందొచ్చినోని, నేను సీనియర్ని, ఎప్పటి నుంచో నువ్వెప్పుడు మొన్న వచ్చిన కొత్త కోడి పిల్ల అనకూడదు. పౌలు ఏం చెప్తారు తెలుసా, ఒకరిని ఒకరు ఘనత విషయమై హెచ్చించుకోండి. చిన్నవారు కావచ్చు, కొత్తవారు కావచ్చు, ఒకరిని ఒకరు హెచ్చించుకోవడం దేవుని స్వభావము. హల్లెలూయా, హల్లెలూయా. మనలో రావాలి ఇతరుని గౌరవించేది లక్షణం కావాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా. నువ్వు వాని గౌరవిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీకు గౌరవిస్తారు. ఈ విధముగా సమానత్వం అనేది సంఘంలో ఏర్పడుతుంది. కాబట్టి దేవుని ప్రజలారా, దాసులమై పరిచారకులమై తగ్గింపు కలిగి వినయ విధేయత కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాన మనం చూడవచ్చు, ఎంతోమంది దైవజనులు పరిచారకులుగా ఉన్నవారు పెద్ద పెద్ద మినిస్ట్రీస్కి ఫౌండర్లు అయిపోయారు. పరిచర్య అనేది నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తాది. కాబట్టి నా దేవుని ప్రజలారా, అన్యజనులు అధికారం కోసం దాహం చేత తహతహలాడినట్లు మనకు వద్దు. మనల్ని మనం తగ్గించుకుందాం, దేవుని దృష్టికి యోగ్యులుగా ఉందాం, ఆయన యొక్క మనస్తత్వం కలిగి ఉందాం. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. ఆయన అంటాడు, రే నేనే తగ్గించుకున్నా, మీకు ఎందుకురా ఇవి. యేసయ్య అంటే అంత హార్డ్గా చెప్పలే, అది చెప్పడం అంటే అదే కదా. 2 ఉదాహరణలు చెప్పాడు, వాటిని చిన్నగా దగ్గరికి తీసుకొని వచ్చి, ఇట్లా ఉండొద్దురా, ఇట్లా ఉండవద్దు, నేనెందుకు వచ్చాను అనేది 45వ వచనంలో చెప్పి, నేనే తగ్గించుకున్నా, మీకు ఎందుకురా ఈ యొక్క గొప్పవారుగా ఉండాలా, యేసయ్య పక్కన ఉండాలి, ఇవన్నీ ఎందుకు. ఇవన్నీ ఎవరికైతే సిద్ధపరచబడతాయో వారికి పొందుకుంటారు అని చెప్తున్నాడు. నా దేవుని ప్రజలారా, 3వదిగా అన్యజనుల వలె అధికులై ఉండకోరకుడి. ఎక్కడ వెళ్ళినా కూడా తగ్గింపు 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 కలిగిన ఉంటే నీవు హెచ్చించబడతావు. ఆమేన్, హల్లెలూయా. 4వ విషయము, అన్యజనుల వలె మనం ఆశించకూడదు. తెస్సలోనికైలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాం. తెస్సలోనికైలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును
తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. 7వ వచనము, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చాలు. ఇక్కడ పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధులగడానికే దేవుడు పిలిచాడు. పిలువబడ్డారు కాబట్టే ఏర్పరచబడి ఈ దినాన పరిశుద్ధులుగా దేవుని సంఘంలో ఉన్నారు. అయితే మీరు ఏ విధంగా ఉండాలి? దేవుని ఎరుగని అన్యజనులు ఏ విధంగా అయితే కామాభిలాష యందు తమ ఘటములను వారు పాడు చేసుకుంటారో, శరీరాలను పాడు చేసుకుంటారో, ఆ విధంగా మీరు ఉండకూడదు. శరీరం యొక్క పవిత్రత గురించి పౌలు గారు స్పష్టంగానే చెబుతూ ఉన్నారు. అన్యజనులు వారి యొక్క శరీరాన్ని విచ్చలవిడి పాపానికి అప్పగించుకుంటారంట. కామాతురత కలిగి పాపాన్ని ప్రేరేపించబడి పాపము జరిగించుటకు పరుగులెత్తుతారంట. అయితే మీరు ఆ విధంగా ఉండవద్దు. మీ ఘట్టములను ఎలాగ కాపాడుకోవాలో మీరు తెలిసి ఉండుటయే దేవుని చిత్తము అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, మానవుని పట్ల దేవుని చిత్తము పలు విధాలుగా ఉంది. వాటిలో ఒకటి, దేవుని ఆలయమైన మన శరీరాన్ని, ఘట్టములను పరిశుద్ధంగా పవిత్రముగా కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంది. అందుకనే తన్ను తాను పవిత్రపరుచుకొనవలెను. ఏ అపవిత్రత అంటకుండా, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకునేటయే జీవము కలిగిన దేవుని ఎదుట నిజమైన భక్తి అని పత్రికలో రాయబడింది. ఇప్పుడు ఈ అపవిత్రత మనకు అంటితే ఏమవుతుంది? లోకములో అన్యజనుడు, దేవుని ఎరగని వాడు అపవిత్రతలో ఉన్నాడు. ఆ అపవిత్రత వద్దని మనము పరిశుద్ధులుగా మార్చబడాలని మనము బాప్తిసము ద్వారా కడగబడి తిరిగి లేచిన తర్వాత కొంతమందికి మరలా ఈ అలవాట్లు వస్తున్నాయి. మరలా ఈ పాపాల్లో ఉన్నారు చాలా మంది భయంకరమైన ఈ యొక్క శరీర పాపములతో ఉన్నారు. వారు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని నెరవేర్చుకుంటున్నారు. అయితే నీ ఘట్టమును ఎట్లా కాపాడుకోవాలో అది దేవుని చిత్తమైనది, దాన్ని ఎరిగి ఉండాల నువ్వు. నా దేవుని ప్రజలారా, లోకస్తులు వారు ఏం చెప్తారంటే, ఉండేది ఈ జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. యవన వయసులో కాక ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? ఎవరు చూస్తున్నారు? ఏం పరలోకం నరకం ఉందని ఎవరని చెప్పారా అని చీకటిలో తమ పాపపు క్రియలు జరిగిస్తూ ఎవరు చూడలేదు అని అజ్ఞానముతో భయంకరమైన పాపాల్లో తమ శరీరాలను వారు విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. కానీ దేవుని ఎరిగిన వాడు తమ ఘట్టములను ఏ విధంగా కాపాడుకోవాలో తెలిసి ఉండాలి. జాగ్రత్త పడాలి. అపవిత్రత అంటకూడదు. ఈ యొక్క జారత్వం కానీ, వ్యభిచారము కానీ, అక్రమ సంబంధాలు కానీ, చూపుల ద్వారా ఏదైతే మనము ఒక స్త్రీని చూస్తామో అప్పుడే ఆ స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసిన వాడు అవుతావు అన్నట్లుగా హృదయములో మోహపు చూపులు కానీ, వీటన్నిటిని బట్టి శరీరము, దేవుని ఆలయము అపవిత్రపరచబడుతుంది. అందుకని ఆయన అంటాడు, ఎవడైతే దేవుని ఆలయమును పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడని సెలవిచ్చినట్లుగా నీవు పాడవక ముందే ఈ వాక్యము ద్వారా దేవుడిని హెచ్చరిస్తున్నప్పుడే నీ ఘట్టమును ఏ విధంగా కాపాడుకోవాలో నువ్వు ఎరిగి జ్ఞానముగా ప్రవర్తించాలి. అన్యజనుల వలె అజ్ఞానముగా కాకుండా దేవుని ప్రజల వలె పవిత్రులుగా, పరిశుద్ధులుగా, జ్ఞానముగా నడుచుకోవాలని దేవుడు హెచ్చరిస్తుండగా ఈ దినాన్ని మన యొక్క శరీర కోరికలను అణచివేసుకోవాలి. పాపపు తలంపులు, ప్రేరేపణలన్నీ కూడా ప్రార్థన ద్వారా అణచివేసుకోవాలి. దాని మీద జయము పొందాలి. దాని ద్వారా జయించబడకూడదు. పాపాన్ని నువ్వు జయించాలి కానీ పాపము నిన్ను జయించకూడదు. ఎప్పుడైతే తలంపులు, పాపము నిన్ను జయించడం ప్రారంభిస్తాదో వెంటనే నువ్వు సాతాను కబంధ హస్తాలలో చిక్కుబడి, చిన్నదిలే, ఒక్కసారిలే, 2 సార్లే, 3 సార్లే, ఇక జనవరి 1 నుంచి నేను బాగుంటాను నువ్వు అనుకుంటావు. కానీ వాని కబంధ హస్తాల నుండి నువ్వు బయటకు రావడం అసాధ్యం. కాబట్టి ఏ దినములో ఏ అపవిత్రత, బలహీనత ఉన్నదో దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. జాగ్రత్త పడదాం నా దేవుని ప్రజలారా. శరీర సంబంధమైన కోరికలను అణచివేసుకుందాం. అక్కడ 2 మాటలు కనబడతాయి, పవిత్రత, పరిశుద్ధత అనే 2 మాటలు కనబడతాయి. పవిత్రత అంటే అంతరంగము మరియు బాహ్య, శరీరానికి సంబంధించిన మనసులో ఉన్న చెడు, మనసులో ఉన్న మలినాలు, చెడు ఆలోచనలు, తలంపులు, స్వార్థము, కల్మషము, ఇవన్నీ లేకుండా ఉండడము పవిత్రత అంటారు. ప్యూరిటీ, క్లీన్లీనెస్ అంటారు. పరిశుద్ధత అంటే హోలీనెస్, పవిత్రముగా జీవిస్తూ పాపమును శరీరానికి అంతరంగంలో ఉన్న వాటిని తీసుకుంటూ ఆధ్యాత్మికంగా అంతరంగాన్ని
దేవునికి ఇష్టముగా బ్రతుకుతూ మచ్చ, మలినము, డాగు, ముడత, కలంకము ఏది లేకపోకుండా నువ్వు నీ జీవితాన్ని, నీ శరీరాన్ని కాపాడుకుంటూ ప్రత్యేకంగా వేరు చేయబడిన స్థితిని పరిశుద్ధత అంటారు. ఒకటి ఆయన అంటాడు, మీరు పరిశుద్ధులగుటయి అంటారు. తరువాత అపవిత్రులుగా ఉండుటకు పిలువబడలేదు. అంటే అపవిత్రత మనిషిని పాడు చేస్తుంది. పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరుకోకుండా శరీర సంబంధమైన అపవిత్రత మనిషికి ఆటంకంగా ఉంటుంది. ఈ లోకంలో కొన్ని బోధలు బయలుదేరాయి. శరీరము మట్టితో చేయబడినది, మన్నైనది వెనకటి వలె మరలా మన్నుకు చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి మరలా తిరిగి వెళ్తుంది. కాబట్టి ఆత్మకు కల్మషము లేకుండా శరీరానికి ఏ కల్మషం ఉన్నా ఏం కాదని భయంకరమైన వ్యభిచారము, భయంకరమైన మద్యపానాలు తీసుకుంటూ భయంకరమైన ఆలోచనలు కలిగి శరీరాన్ని ఎంతగానో అపవిత్రపరుచుకుంటున్నారు. పైకేమో బాగా భక్తులుగా వారు ప్రార్థన అన్ని బాగానే ఉన్నాయి. ఏంట్రా అంటే అపవిత్రమైనది మా ఆత్మకి ఏమీ లేదు, మా ఆత్మ పరిశుద్ధంగా ఉంది, మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం, ప్రతిదినం వాక్యం చదువుతున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఆత్మకు అపవిత్రత లేదంటారు. కానీ నీ ఘట్టమును ఏ విధముగా కాపాడుకోవాలి? అన్ని జనుల వలె కామాభిలాషి యందు మీరు పరిగెత్తక మీ జీవితాలను కాపాడుకొని ఘట్టములను కాపాడుకోవాలని దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా. ప్రతిదానికి ఒక దినాన తీర్పు ఉన్నది. ప్రతిదానికి దేవుని సన్నిధిలో నిలబడాలి. అది దేహముతో జరిగించినదైనా కావచ్చు, అది చీకటిలో జరిగించినదైనా కావచ్చు, ఏదైతే మరుగైనదో చీకటిలో జరిగించినదో ప్రతిదీ కూడా ఒక దినాన ప్రత్యక్షపరచబడవలసినది ఉన్నది. ప్రతి దినము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రతిదినము కడగబడుతూ మన శరీరాలకు అపవిత్రత కాకోకుండా, అన్య జనుల వల్ల కాకోకుండా పరిశుద్ధులుగా మనం ఉండున్నట్లు జాగ్రత్త పడదాం. చివరి మాట 5వది చెప్పి నేను ముగించేస్తాను. 5వదిగా అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోవద్దు. అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోవద్దు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 24 వచనాలు ఉంటాయి, చదవండి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు పౌలు గారు సంఘాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలు హెచ్చరిస్తున్నాడు. మీరు అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక మీదట అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోవద్దు. అన్యజనులు ఎలాగ నడుచుకుంటారంట? వారు అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము చొప్పున తమకు కలిగిన అజ్ఞానత చేత వారు దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై తమకు కలిగిన వ్యర్థతను బట్టి వారు నడుచుకొనుచున్నారు అంటున్నారు. అంటే ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాక కూడా అన్యజనుల్లాగా ఎప్పుడు నడుచుకుంటారంటే హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడే. హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు పౌలు గారు 21 వచనాలు అంటారు, మీరు ఏదైతే ఉపదేశించబడ్డారో సత్యవాక్యము ఆయన యందు సత్యము ఉన్నట్లుగానే ఉపదేశించబడిన వారైన ఎడల మీరు మళ్ళా అన్యజనులాగా నడుచుకుంటే క్రీస్తుని నిజముగా మీరు నేర్చుకున్న వారు కాదు. కొంతమంది ఏ విధంగా ఈ దినాల్లో ఉంటారంటే
అన్యజనులు నడుచుకున్నట్లే నడుచుకుంటారు. వారి యొక్క జీవన శైలి ఎలాగుంటుందంటే అన్యజనులు లాగానే నడుచుకుంటారు. ఎందుకంటే తెలియక కాదు, తెలిసి హృదయాన్ని కఠినపరుచుకొని లోకంలో మనము బ్రతుకుతున్నాము. లోకస్తులు చేసినట్లు చెయ్యకపోతే రేపు కాడ మన కార్యాలు జరగవు అని గలతీ 1:10 విధముగా మనుష్యుల మెప్పు కోసము అన్యజనుల్లాగా నడుచుకుంటున్నారు. వినండి, మనుష్యుల మెప్పు కోసం హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. దేవుడు అన్యజనులు జరిగించే వారు మీరు ఒక్కటి చేసినా కానీ మిమ్మల్ని నేను నశింపజేస్తానంటారు. అయినా కానీ ఇశ్రాయేలీయులు అదే విధంగా నడుచుకున్నప్పుడు దేవుని ఉగ్రత పొందుకున్నారు. ఈ దినాన వాక్యము సత్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడినా కానీ చాలామంది లోకంలో ఎలాగుంటారంటే వారు హృదయమును కఠినపరుచుకొని ఏమి కాదులే అన్నట్లుగా తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారంటే పౌలు గారు 2 మాటలు చెప్తారు. మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొనుడు అంటాడు. ప్రాచీన స్వభావం మీరందరూ విడిచిపెట్టారా? ప్రాచీన స్వభావము చెప్పండి. ఈ రాత్రి వస్తే ఏమవుతుంది పరిస్థితి? సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు చెప్పబడుతుందంటే ఆయన యందు నేర్చుకోవాలంట. అన్యజనులంట 19వ వచనంలో వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు కామకత్వములకు అప్పగించుకుని. ఒకసారి దేవుడు బాగా వినండి, ఒక్కసారి దేవుడు మనల్ని లోకము పాపమనే దాస్యమనే కాడి కింద నుండి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మీరు పాపమునకు ఇక మీదట దాసులు కారు అని పౌలు గారు చెప్తారు. మీరు మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకూడదు అని చెప్తాడు. ప్రాచీన స్వభావం విడిపించబడ్డాం, నూతన స్వభావం ధరించుకున్నాం. ఇప్పుడు మనం ఎలాగున్నామంట? వారు సిగ్గులేని వారు పాపములో ఉన్నారు, వారికి తెలియదు. ఇప్పుడు అన్ని తెలిసి మనం మార్చబడిన తర్వాత మళ్ళా మనము అదే చేస్తూ ఉంటే కుక్కలాగా పందిలాగా. 2 ఉదాహరణలు. మనం ఎవరంటాం? అది కాదు, మనము కూడా సిగ్గులేని వారమే. ఇంకా హృదయ కాఠిన్యం చొప్పున అన్నిటికీ అప్పగించుకుంటున్నాం. అన్నీ చేయాలా, మేము అన్ని చోట్లకు వెళ్ళాలి, అన్ని కార్యక్రమాలు చేయాలి. ఇది దేవునికి ఇష్టం లేదని చెప్పినా, సత్యం చెప్పినా కానీ నేను చేసేదే. చూడండి, పౌలు గారు చాలా కఠినంగా మాట్లాడతారు. మీరు అనుకోవచ్చు నా మాటలు కఠినంగా ఉంటాయని. పౌలు గారు రకరకాలుగా మాట్లాడారు. కొలసీలతో గలతీయులతో స్టార్టింగ్లో నుంచే భయంకరంగా మాట్లాడతారు. కఠినంగా లేకపోతే ఆత్మలు రక్షణ పొందలేవు, బలహీనతలు ఒప్పుకోలేరు. సిగ్గులేని వారు ఎలాగుంటారంటే మరలా అదే క్రియలు జరిగించడానికి తాము అప్పగించుకుంటారు. అంటే స్వచేతులారా వారు దానికి అప్పచెప్పుకుంటారు. అయితే నవీన స్వభావం కలిగిన మనం ఎలాగుండాలా? పాతది విడిచిపెట్టి ఇక మీదట అన్యజనులు చేసినది చెయ్యకూడదు, చెయ్యము అనే తీర్మానం తీసుకున్న మనము మరల వాటి క్రియలు చేయకూడదు. అంటే అన్యజనుల లాగా నడుచుకోకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి అవమానము తెచ్చే ఏదైనా కావచ్చు, అది అన్యజనులు నడుచుకునే విధానం మనకు తెలీదా? మనకన్నీ తెలుసు. ఏది చేస్తే ఏది దేవునికి ఇష్టము, ఏది దేవునికి ఇష్టం లేనిది అన్నీ తెలుసు. కానీ హృదయ కాఠిన్యం అనేది ఉంటుంది కదా, దాన్ని చంపుకోలేక హృదయాన్ని కఠినపరుచుకొని రాతిగుండి చేసుకొని మనం వ్యర్థతను కలిగి చేసుకొని దేవుని నుండి కలిగే జీవము నుండి వేరుపరచబడుతున్నాము. అంటే చేతులారా నిత్య జీవాన్ని వదులుకుంటున్నామని అర్థం. నా దేవుని ప్రజలారా, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశలనన్నీ కూడా విడిచిపెట్టి ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ఇప్పటి నుండి ధరించుకొని మీరు దేవుని ప్రజలుగా నడుచుకోవాలని ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరినే మనం మెప్పించాలా, ఒక్కరే ఒక్కరు. నీకు నిత్య జీవం ఇచ్చేది, పరలోకం ఇచ్చేది ఒకరే, దేవుడే. మనుషులు ఏమనుకున్నా వద్దు, పర్వాలేదు, అడగాల. ఏం ఈ విధంగా నువ్వు రాలేదు, ఏ విధంగా అంటే నువ్వు నాకు పరలోకం ఇస్తావా అని అడగాల. అడగండి. పరలోకం ఇవ్వము, నేను ఇవ్వలేను నాకు, సరే నేను పరలోకం పోవాలనుకుంటున్నా, నువ్వు నరకానికి పోతావేమో, నేను పరలోకానికి పోతా, నేను ఇది చెయ్యను.
ఈ తీర్మానం మీలో కఠినమైన తీర్మానం తీసుకోనంత వరకు అట్లే ఉంటారు. నువ్వు ఎన్ని రోజులు వచ్చి నువ్వు బాప్తిజం తీసుకొని బల్లా తీసుకొని ఏం చేసినా కానీ చనిపోతే ఎక్కడికి పోతావంటే పాతాళం పోవాల్సిందే. కాబట్టి అన్యజనులను నడుచుకున్నట్టు ఏ ఒక్క విషయంలో నడుచుకున్నా కానీ పరలోక దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడతావు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, నవీన స్వభావం ఈ దినాన్నైనా మనం ధరించుకుందాం. ఇంతకు ముందు ఏదో పాపముల బలహీనతలో పడిపోయామేమో, దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తుండగా అన్య జనులలో కనబడుతున్న లక్షణాలు ఒక్కటి కూడా మీలో ఉండకూడదు. పలాని సంఘానికి వెళ్ళే వాళ్ళు మంచి పరిశుద్ధులు, భక్తులు, లోకాచారాలు చెయ్యరు, తిట్టరు, దూషించరు, మోసం చెయ్యరు, కొట్లాటలకు రారు, వారి మంచి ప్రేమ కలిగిన వారు లోపల ఒక విధంగా బయట ఒక విధముగా వారు ఉండరు అనే విధముగా మంచి సాక్ష్యము కలిగి ఉండాలనే ఈ బోధ మార్గం. పరలోకానికి వెళ్దాం, సాతాను కలిగించే ఆ బలహీనతలన్నీ కూడా విడిచిపెడదాం, గట్టి తీర్మానం తీసుకుందాం. అన్యజనులకు మనకు తేడా ఉండాలి, అప్పుడే పరలోక రాజ్యంలో కనబడదాం. ఆమేన్, హల్లెలూయా. మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీరు విన్న వాక్యాన్ని బట్టి 5 విషయాలు మీరు ఒక తీర్మానం తీసుకోండి. అన్యజనులాగా మేము ఉండము. ఈ రోజు నుంచి వాక్యం ద్వారా దేవుడు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు అని దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకోండి. పరలోకం పోవడం అంత ఈజీ కాదు, చాలా కష్టం, అంత ఆషామాషి కాదు. మునిగి లేస్తానే పరలోకానికి వెళ్ళిపోము. చాలా ఉంది భక్తి సాధన. ఒక్క విషయం తప్పిపోయినా కానీ పరలోకం చేరలేము. అందుకని ఇంత కఠినంగా చెబుతున్నాం. ప్రార్థన చేద్దాం, తీర్మానం తీసుకోండి. 5 విషయాలు, ఏ విషయాలు చెప్పానో అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోండి. 5 విషయాలు. అన్య జనుల వలె చింత వద్దు, నీ దేవుని మీద విశ్వాసం ఉంచు, నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు, ప్రార్థనలు చేయవద్దు. ఆయన నీవు యథార్థంగా చేస్తే తప్పకుండా ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. అన్య జనుల వలె అధికులుగా అధికారాలు మనకొద్దు, తగ్గింపు కలిగి వినయ మనస్కులమై ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉంటే ఒక దినాన ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అన్య జనుల వరే ఆశ వద్దు, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, శరీరానికి అపవిత్రత కలిగించుకొని పరిశుద్ధతను పోగొట్టుకొని ఒక దినాన విడువబడిన కన్యకలను చూసి ఎంత విలపించినా కానీ వ్యర్థమే. ధనవంతుడు సమస్తము సంపాదించుకున్నాడు, శరీర భోగాలన్నీ కూడా అనుభవించాడు, సుఖ సౌఖ్యాలను అనుభవించాడు, కానీ నరకంలో భయంకరమైన కాలుతూ వేదన పండ్లుకొనే పరిస్థితి వద్దు. అన్యజనులాగా ఈ భయంకరమైన శరీర అపవిత్రత వద్దు. ఒకసారి అణుచుకుందాం ప్రార్థన చేసి దేవుని సహాయం ద్వారా. 5వదిగా అన్యజనుల వలె నడుచుకోవద్దు. ప్రవర్తన, చూపు, క్రియ, మాటలు అన్ని కూడా పరిశుద్ధుల వలె మనం ఉండున్నట్లుగా ఆ ప్రాచీన పాత స్వభావం విడిచిపెట్టి నవీన పురుషుని ధరించుకొని ఇక మీదట మనం ముందుకు వెళ్తే ఒక దినాన కడబుర స్వరం మనం విని పరలోకంలో చేర్చబడగలము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం ప్రార్థన. తీసుకోండి, తీర్మానం తీసుకోండి. దేవుడు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. నీతోనే, ఎవరితో కాదు, నీతోనే మాట్లాడాడు. ఎన్నో దినముల నుండి హృదయం కఠినం చేసుకుంటున్నావు. నిన్ను బట్టి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. కుమారి, నీ క్రియలను బట్టి నేను బాధపడుతున్నాను. అన్యజనులకు నీకు తేడా ఏంటి? నీ కొరకు నేను రక్తం కార్చాను కదా, నిన్ను పరిశుద్ధపరిచాను కదా, మరలా ఏంటి బిడ్డ ఈ భయంకరమైన అపవిత్ర కార్యాలు? అన్యజనులకు వద్దు, ఆ సాంగత్యం వద్దు, ఆ క్రియలు వద్దు. నీవు యుగ యుగాలు నాతో నువ్వు పరలోకంలో ఉండాలనే కదా ఇంత త్యాగము చేశానని దేవుడు హృదయపూర్వకంగా నిన్ను చూసి ఆయన ఇష్టపడుతుండగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము ప్రభువా మీరు మాట్లాడిన ఈ మాటలు బట్టి వందనాలు. అన్య జనుల వలె మేము ఉండకుండానట్లు, దేవుని ఎరుగని ప్రజల వలె మేము ఉండకుండానట్లు అయ్యా మా జీవితాలను ప్రభువా, అయ్యా మా జీవితాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారి క్రియలు కావచ్చు, వారి చూపులు కావచ్చు, అపవిత్ర కావచ్చు, పాపము కావచ్చు, ఏది కూడా మాకు అంటకుండా ఒక ప్రత్యేకమైన రాజులైన యాచక సమూహముగా ఏర్పరచబడిన వంశముగా, దేవునికి ఇష్టమైన ప్రజలుగా, ఈ భూలోకంలో నీ నామానికి మహిమ తెచ్చే వారముగా ప్రత్యేకమైన పరిశుద్ధమైన పవిత్రమైన జీవితము జీవించున్నట్లు నీ బిడ్డలకు నీ కృప కలుగును గాక. నీ బిడ్డల హృదయములో ఒక తీర్మానం తీసుకుందరు గాక. తీసుకున్న తీర్మానంలో నిలబడుటకు దేవుని శక్తిని బిడ్డలు పొందుకొందురు గాక. వారి హృదయంలో ఉన్న పాపము, అపవిత్రత, చీకటి యేసు నామములో ఇప్పుడు వారు విడిచి వెళ్ళిపోవను గాక.
అయ్యా నీకు స్తోత్రం. వాక్యమనే ఉదక స్నానము చేత ప్రతి వారము ప్రతి సమయములో ప్రభా నీ బిడ్డలు కడగబడి ప్రభా, అయ్యా వారు రక్తము చేత కడగబడి ప్రభా నీ ఎదుట నిందారహితులుగా నిలబడినట్లు అయ్యా ఈ వాక్యం వారి హృదయాలలో అయ్యా నిత్యము ప్రతిధ్వనించినట్లుగా నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి, గాయపడిన హస్తం చేత తాకండి, మీ రక్తము వారి శరీరంలో ప్రవహింపచేయండి. ఎంతమంది అయితే భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులు మరణ పడకల్లో ఉంటున్నారో, డాక్టర్లు అసోధ్యమైన చేతులు ఎత్తేసారో, అయ్యా ఇంటికి తీసుకుని వచ్చి ఇంటి దగ్గర పెట్టేశారో, అట్లాంటి వారిలో ఈ స్వరము వింటుండగానే, ఈ ప్రార్థన వింటుండగానే పునరుత్థాన శక్తి వారిలో ప్రవహించునుగాక. నరములో దేవుని రక్తము ప్రవహించునుగాక. ప్రతి అవయము యేసు రక్తము ద్వారా శుద్ధీకరించబడునుగాక. యేసు నామములో స్వస్థత శీఘ్రముగా ఆ దేహముగా కలుగునుగాక. ప్రతి దురాత్మలు, ప్రతి చీకటి శక్తులు, ప్రతి శక్తుల ప్రభావములు, ఏ మంత్ర ప్రయోగములు అయితే వారి మీద పని చేయబడుతున్నావో, ఏ దురాత్మలు ఏలుబడి చేస్తున్నావో, నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే సాతాను వారి శరీరాలను విడిచి పారిపోవనుగాక. అగ్ని వారి మీద దిగునుగాక. ప్రాణాత్మ శరీరాలకు యేసు రక్తము కాపుదలగా ఉండునుగాక. వారి గుహములకు యేసు రక్తము కాపుదలగా ఉండునుగాక. అయ్యా మీ రెక్కల కింద భద్రపరచండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మీ చిత్తం అయితే, మీ రాకడ ఆలస్యం అయితే మేమందరం కూడా మరి ఒకసారి కలుసుకొని నీ నామాన్ని స్తుతించి ఘనపరిచి నీ వాక్యమును ధ్యానించే భాగ్యము కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.